శాంతి కలుగుతుందో, ఉన్న అశాంతి తొలగిపోతుందో అటువంటి వాడు సామవేద విదుష, సామవేదం చదువుకున్నవాడు. కాబట్టి ఈయన మాటలు ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఆ వెళ్ళినటువంటి హనుమ రామలక్ష్మణులతో సంధి చేసుకుని ఇద్దరిని భుజముల మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చారు. అప్పటి వరకు కాలినడకన వెళ్ళారు రామలక్ష్మణులు. మొట్టమొదటిసారి అరణ్యవాసంలో వాళ్ళు ఎవరి భుజముల మీద కూర్చున్నారంటే హనుమ భుజముల మీద కూర్చున్నారు. ఇప్పటికీ హనుమద్వాహనం అని వెడుతూ ఉంటుంది. మిగిలిన వాహనాలన్నీ ఒకలా ఉంటాయి. ఒక్క హనుమద్వాహనం మాత్రం రెండు చేతులు ఇలా పెడుతుంది. అంటే దాని అర్థం మీరు చూడండి, లోకంలో ఎప్పుడైనా పరమతృప్తి కలిగినటువంటి వాడు ఒక మాట అంటాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలండి అంటే, ఇంతకన్నా నాకేం కావాలి, ఆయన గురించి చెప్పుకోవడం చాలదా, ఇది చాలు నా జీవితానికి అంటాడు. ఇలా అన్నాడు అంటే పరమతృప్తితో ఉన్నాడు అని అర్థం. ఆయనకి ఏం కావాలి? ఎప్పుడూ రామలక్ష్మణుల్ని వహించడం కావాలి. మనసులో వాళ్ళని ధరించాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప ఇంకొకటి స్వామి హనుమకి అక్కర్లేదు. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఆ 4 వేదములు తెలియనివాడు, చక్కగా చదువుకోనివాడు అసలు ఇలా మాట్లాడగలరా అంటారు. అటువంటి హనుమ రామలక్ష్మణులతో సంధి చేసుకుని సుగ్రీవుడితో సంధి చేయించి వాలి సంహారం చేయించి సుగ్రీవుడికి తిరిగి పట్టాభిషేకం జరిగేటట్టుగా, వానర సామ్రాజ్యం దక్కేటట్టుగా, అదే సమయంలో మళ్ళీ ఆయన భార్య అయినటువంటి రుమ కూడా సుగ్రీవుడికి దక్కేటట్టుగా తన వాక్కుల చేత సాధించినటువంటి ప్రతిభాశాలి స్వామి హనుమ. అసలు స్వామి హనుమని ఉపాసన చేస్తే ఎలా మాట్లాడాలో, ప్రభుత్వాన్ని ఎలా చక్కపెట్టాలో, ప్రజలతో ఎలా మాట్లాడాలో, ఉద్యోగులతో ఎలా మాట్లాడాలో, మంత్రులతో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడి అవతల వారి యొక్క హృదయాన్ని చూరగొనాలో, శాంతినివ్వాలో, తన మాటల చేత 10 మందికి మార్గదర్శనం ఎలా చెయ్యాలో తెలుస్తుంది. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని ఎవరు స్మరిస్తారో వారందరికీ కూడా అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. వాక్పటుత్వం అంటే ఆ వాక్కు వలన ఇతరులకు ప్రయోజనం కలగడం, శాంతి కలగడం. అది హనుమద్ ఉపాసన వలన సంభవమవుతుంది. ఆయన జీవితాన్ని పరిశీలనం చేస్తే ఎంత గొప్ప వాక్య విశారదుడు, ఎంత గొప్ప వాక్యజ్ఞుడు, ఎటువంటి వాంగ్మి అనిపిస్తుంది. అలాగని అస్తమానం మాట్లాడరు. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉండడం ఆయన యొక్క గొప్పతనం. శ్రీరామాయణంలో మిగిలిన కాండలకి ఏ పేర్లున్నా సుందరకాండని మాత్రం మహర్షి సుందరకాండ అని పిలిచారు. అసలు సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడినటువంటి తీరు పరిశీలిస్తే పరమాద్భుతం. 1కి 10 మార్లు రామకథ చెప్పబడుతుంది. రామకథయే మృత సంజీవని, అమృత భాండం. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంతవరకు మాట్లాడతారు తప్ప అదే పనిగా సాగతీసి మాట్లాడారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించవలసి వస్తే, ఆయన సముద్ర లంఘనం చేసి వెళ్ళిపోతున్నారు. సముద్రుడు తనలోనే ఉన్నటువంటి బంగారు శిఖరములు కలిగినటువంటి మైనాక పర్వతాన్ని ఉద్దేశించి ఇక్ష్వాకు సచివస్సాయం నావసీదితుమర్హతి తిర్యగోడ్వమదశ్చైవ, నువ్వు పైకి కిందకి పక్కలకి పెరగగలవు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తికి సహాయం చెయ్యడానికి అరిగో హనుమ వెడుతున్నారు. మేము ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల వచ్చాం అంటే సముద్రములు ఏర్పడ్డాయి కాబట్టి తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. నువ్వు పైకి లే, నీ శిఖరముల మీద పళ్ళున్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, ఆ హనుమకి స్వాగతమి, ఆతిథ్యమి అన్నారు. వెంటనే మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచింది. మధ్యే లవణతోయశ్చ విఘ్నోయమితి నిశ్చయ, ఇది బహుశః నాకు విఘ్నము అనుకున్నారు. పురసాపాతయామాస జీమూతమివ మారుత, వక్షస్థలంతో శిఖరములు కొడితే చూర్ణములై పడిపోయి వెంటనే మైనాకుడు మనుష్య శరీరాన్ని ధరించి నిలబడ్డాడు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇతం వచనమబ్రవీత్. స్వామి హనుమను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన స్వయం తత్ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హతి.
ఈ సనాతన ధర్మమునందు ఒక విషయం ఉంది. ఎప్పుడైనా ఎవరైనా మనకి ఉపకారం చేస్తే వారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎన్నడూ వెనుకంజ వెయ్యకూడదు. నీ తండ్రి అయినటువంటి వాయువు నాకు ఒకప్పుడు ఉపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి గాలిలో ఎగిరి వెడుతుంటే ఎక్కడ దిగుతాయోనని, తాము మరణిస్తామని ఋషి సంఘములు భూత సంఘములు భయపడుతుంటే ఇంద్రుడు వజ్రాయుధం ధరించి పర్వతముల యొక్క రెక్కలు తరిగేశాడు. మీ ఆ సమయంలో నేను మైనాక పర్వతాన్నైనా బంగారు శిఖరములున్నా ఎగరడానికి భయపడిపోయి భయంతో కదలలేక ఉండిపోతే మీ తండ్రి స్నేహితుడు కనుక నన్ను పైకెత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. అప్పుడు పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృస్తే తిష్టసి, నేను పడిపోయినప్పుడు పాతాళంలోంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి మూతలా అడ్డంగా పడ్డాను. పోనీలే, వీడు భయంతో కదలడు, అడుగు నుంచి రాక్షసులు రారు అని ఇంద్రుడు నన్ను ఏమీ అపకారం చెయ్యకుండా వదిలేశాడు. రెక్కలున్నా పైకి రాలేక భయంతో ఉండిపోయాను. నీ తండ్రి ఒకప్పుడు నాకు ఉపకారం చేశాడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకు అభేదం. ఇవాళ ఆయన కుమారుడవైనటువంటి నువ్వు రామకార్యం మీద వెడుతున్నావు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. సామాన్యమైనటువంటి అతిథి వస్తేనే పొంగిపోతాం, అందులో నీ వంటి అతిథి లభిస్తాడా మాకు? కాబట్టి ఒక్కసారి నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, నా శిఖరముల మీద వాలు కూర్చో, కాస్త తేనె తాగు, 2 పళ్ళు తిను, తర్వాత బయలుదేరు. అప్పుడు నిలబడి మాట్లాడారనుకోండి, బయలుదేరే ముందు ఏమని ప్రతిజ్ఞ చేశారు హనుమ? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వమిష్యామి లంకాం రమణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం తద్వారాక్షతరాజేణ మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామిష్యామి సహసీతయా. అది కదా ఆయన ప్రతిజ్ఞ. నేను రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా మధ్యలో ఆగకుండా లక్ష్యం మీద పడడానికి వెళ్ళిపోతుందో అలా వెడతాను తప్ప ఆగనన్నారు. మరి వెడుతున్న వారు మధ్యలో మైనాకుడు ఆతిథ్యం ఇస్తానన్నాడు కదా అని ఆగి మాట్లాడి వెడితే చేసినటువంటి ప్రతిజ్ఞకి భంగం కాదు. అలాగని ఎంతో ప్రేమతో ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి పట్ల నిరాదరణ భావంతో నాకు అక్కర్లేదండి అని వెళ్ళిపోతే అది తిరస్కరించినట్లు కాదు. వెంటనే ఎంత అందంగా మాట్లాడతారో. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యభిహాంకరే అంటారు. నాయన, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. అవతల వేళ దాటిపోతోంది. త్వరతే కార్యకాలో మీ అహస్యాప్యతివర్తతే. నేను చీకటి పడే లోపల లంకాపట్టణాన్ని చేరిపోవాలి. ప్రతిజ్ఞ చేశాను రామబాణంలా వెడతానని. కాబట్టి నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే భావన చేస్తున్నానని తన చేతితో ఒక్కసారి శిఖరములను స్పృశించి ముందుకు వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు అమాయకత్వంతో ఒక కార్యక్రమాన్ని పెట్టవచ్చు, కానీ అది యోగ్యమైనది కాదు అని తిరస్కరించవలసి వచ్చినప్పుడు కూడా అంత మృదువైనటువంటి మాటతో తిరస్కరించగలగాలి. అది స్వామి హనుమని ఉపాసన చేస్తే తెలుస్తుంది. అందుకే ఒకసారి పర్వత శిఖరములను స్పృశించి తన మార్గంలో తాను వెళ్ళిపోయారు. అయం వాతాత్మజ శ్రీమాన్ పర్వతే సాగరోపరి. అదిగో మహానుభావుడు సముద్రం మీద వెళ్ళిపోతున్నాడమ్మా నిర్భయంగా. ఏది ముహూర్తం విఘ్నమాచర. నాగమాత సొరసని పిలిచారు. ఆ సొరస ఎవరో కాదు, కద్రువ. అందుకే నాగమాత కద్రువ సొరసగా వచ్చింది. కాబట్టి ఏది ఒక్కసారి ఒక విఘ్నాన్ని కల్పించు, తట్టుకుంటాడో, విఘ్నం వచ్చిందని చతికిల పడిపోతాడో, భయపడిపోతాడో చూస్తాం. సొరస అడ్డొచ్చి పెద్ద నోరు తెరిచింది. ఆయన ఇదేమిట్రా విఘ్నం వచ్చింది, ఇంతవరకు మైనాక పర్వతాలు వచ్చాయి, బంగారు పర్వత శిఖరాలు ఆగమన్నాయి, తేనె తాగమన్నాయి, పళ్ళు తినమన్నాయి, కాసేపు కూర్చోమన్నాయి, విశ్రాంతి తీసుకోమన్నాయి, దాటిపోవడం పర్వాలేదు. ఈవిడ అడ్డొచ్చి మింగేస్తానంటోంది. ఆయన భయపడలేదు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అది స్వామి హనుమంటే. విఘ్నములు కలిగిన ఆయనకేం తొట్టుబాటు ఉండదు. తన పథంలో తాను దూసుకుపోతారు. అందుకే ఏమీ భయం పొందలేదు. ఆవిడంది, నాయన నువ్వు నాకు ఆహారం అయిపోవాలి,
కాబట్టి నీవు నా నోట్లో ప్రవేశించు. నిన్ను నాకు ఆహారం అయిపోవాలి. కాబట్టి నీవు నా నోట్లో ప్రవేశించు. నిన్ను ఆహారంగా నీ స్వీకరిస్తాను. ఆహారం తినేవాడు తీసి నోట్లో పెట్టుకోవాలి తప్ప నా నోట్లోకి రానకూడదు. అందులోనే చమత్కారం తెలుస్తోంది. కాబట్టి ఆవిడంది, నిన్ను నేను భుజించాలి, నా నోట్లోకి ప్రవేశించు. వెంటనే రామకథ చెప్తారు. కానీ చెప్పేటప్పుడు మళ్ళీ ఏదో పుత్రకామేష్టి అశ్వమేధ యాగం దగ్గర నుంచి మాట్లాడరు. ఎక్కడ సంక్షిప్తంగా మాట్లాడాలో అక్కడ అంత సంక్షిప్తంగా మాట్లాడతారు. అది ఆయన ప్రజ్ఞ తప్ప అన్ని వేళలా అదే పనిగా మాట్లాడకూడదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఒక్కొక్కసారి చిన్న మాటలలో అద్భుతమైనటువంటి సారమును పొదగగలగాలి. ఒక్కొక్కసారి అవసరమైతే 2 గంటలు మాట్లాడగలగాలి. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాడికిన్. సభలోకి వచ్చినప్పుడు పుష్కళ వాక్చతురత్వము కలిగి ఉండడం సజ్జనుల యొక్క లక్షణం. కాబట్టి ఆయన అన్నారు, అమ్మా రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చ అభిభార్యయ అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, అయోధ్యానగరానికి ప్రభు అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సత్యమునకు ధర్మమునకు కట్టుబడి తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతమ్మతో దండకారణ్యంలోకి ప్రవేశిస్తే దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడు ఆయన భార్య సీతమ్మని అపహరించాడమ్మా. రాముని ఆజ్ఞ మేరకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరి వెడుతున్నాను. తల్లి అనుజ్ఞనియ్యి, సీతాన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ యొక్క వక్రంలోకి ప్రవేశిస్తాను. ఆవిడంది, అలా కుదరదు, ఇప్పుడు నువ్వు నా నోట్లో ప్రవేశించవలసిందే అంది. అలాగా నేను పట్టగలిగినంత నోరు తెరమ్మా అని తన శరీరాన్ని పెద్ద శరీరం చేశారు. ఆవిడ పెద్ద నోరు తెరిచింది. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. ససించప్యాత్మనక్కాయం బహువ అంగుష్ఠమాత్రక, బొటన వేలంత వారైపోయి అకస్మాత్తుగా సూక్ష్మరూపం పొందారు. చిన్న రూపాన్ని పొంది ఒక్కసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, నా నోట్లోకి రాని కదా నువ్వు అన్నావు. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహీ సత్యంచాసీ ద్వరస్తవ. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చానుగా. దాక్షాయణి నమోస్తుతే, నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తెవి. నువ్వు అన్న మాట నేను నిలబెట్టాను, నువ్వు మాట నిలబెట్టుకోవాలిగా. అమ్మా, నేను బయలుదేరనా? సీతమ్మ జాడ కనిపెట్టడానికి ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోనా? ఆయన ఆగలేదు. సొరస చూసింది. అర్థసిచ్చై హరిశ్రేష్ట గమిష్యామ యథాగతం. నువ్వు నాయనా వెంటనే బయలుదేరు. ఎంత గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివిరా. అర్థసిద్ధై హరిశ్రేష్ట గమిష్యామ యథాసుఖం సమాన ఈశ్వవైదేహీం రాఘవైడ మహాత్మన. సీతారాములిద్దరూ తిరిగి కలుసుకోవడానికి హనుమ కారకుడు అనేటటువంటి శాశ్వతమైన కీర్తిని మూట కట్టుకో, ఆశీర్వచనం చేస్తున్నాను. తన మాట చేత ఎవరికి నమస్కరించాలో వారికి ఉత్తర క్షణంలో నమస్కరించి మాట్లాడతారు. నమస్కారం అనేటటువంటిది అన్ని వేళలా ఒకలా చేయకూడదు. ఎవరో హడావిడిలో 100 మంది మధ్యలో నిలబడినప్పుడు ప్రవర చెప్పకూడదు. వేదిక మీద కూర్చుని ఉండగా వచ్చి పాద నమస్కారం చేయకూడదు, కాళ్ళకి నమస్కారాలు చేయకూడదు. సభ ఈశ్వర స్వరూపం. సభ వైపు పృష్ఠభాగం పెట్టి సభలో కూర్చున్న వాడికి నమస్కారాలు చేయడం దోషం. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటుంది శాస్త్రం. నిలబడి ఒక్కసారి వంగి నమస్కారం చేస్తే చాలు. ఎక్కడ ఎలా నమస్కరించాలో అలా నమస్కరించాలి. దేశకాలములు తెలిసి ఉండాలి తప్ప అన్ని వేళలా ఒక్కలా ప్రవర్తించకూడదు. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తేనే అవతల వారికి మనసు సంతోషంగా ఉంటుంది. అవతల వారి మనసుకి క్లేశం కలిగించినప్పుడు మనం నమస్కారం చేసి మాత్రం పొందగలిగిన ప్రయోజనం ఏముంటుంది? స్వామి హనుమని ఉపాసన చేసినప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చెయ్యాలో అర్థమవుతుంది. ఆయన ఏదో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఎత్తుందో, ఎక్కడ పల్లం ఉందో, ఎక్కడ మెట్లున్నాయో ఆయనకి తెలియదు. కొత్త ఊరు దొరికాడు కదా అని అకస్మాత్తుగా కాళ్ళకి చేతులు అడ్డం పెడితే ఆయన కింద పడిపోతాడు, ముఖం బద్దలైపోతుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అటువంటి నమస్కారాలు చెయ్యకూడదు. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, క్షోణితలంబు నిన్నుదురు తాటించి అంటారు. ఆయన వెళ్ళిపోతున్నటువంటి భూమి ఏదుందో దాన్ని ఒకసారి ముట్టుకుని నమస్కారం చేస్తే చాలు, నిలబడి నమస్కారం చేస్తే చాలు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు.
అందుకే దాక్షాయణి నమోస్తుతే ఆయన ఆగడం, ప్రవర చెప్పడం, కింద పడ్డం, నమస్కారాలు పెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. వెళ్ళిపోతూనే ఒక్క నమస్కారం చేశారు. మెచ్చుకుంది ఆవిడ. ఇదిరా ఉండవలసిన ప్రజ్ఞ అంది. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాగతం సమానైశ్వైదేహీం రఘవేణ మహాత్మన. సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి కీర్తిని శాశ్వతంగా పొందవయ్యా, బయలుదేరు. మహానుభావుడు వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో. అవతల పక్కన లంకాపట్టణంలోకి దిగారు. ఇలా అన్వేషణం చేద్దామని బయలుదేరగానే మొట్టమొదట ఆయనకి లంకాపట్టణంలో లంక యొక్క అధిష్టాన దేవత, తెలుగులో అయితే లంకిణి అంటాం, సంస్కృతంలో అయితే లంక అని అంటాం. ఆ లంక ఒక స్త్రీ స్వరూపంతో ఆ రాజద్వారం దగ్గర నిలబడి ఉంది. ఆవిడ ఉద్ధతి. ఎవరిని సేవించిన వారికి అటువంటి బుద్ధులు వస్తాయి కదూ, యథారాజా తథా ప్రజ. వాక్పారుష్యం. ఎందుకు అయిన దానికి కాని దానికి అవతల వాళ్ళ మనసు ఖేదపడేటట్టు నోరు ఉంది కదా అని బదరి మాట్లాడటం అంటే సంస్కారము లేనితనం. నోరు ఉండడం గొప్ప కాదు, చదువు రావడం గొప్ప కాదు, మాట ఎలా మాట్లాడాలో తెలిసి ఉండడం గొప్ప. అసలు మాట్లాడటమే చేత కాని వాడు ఎంత చదువుకున్నా అది బూడిదలో పోసిన పన్నీరు. ఎంత గొప్ప కాంచన లంకకి అక్కడ ఆమె ద్వారపాలకురాలిగా ఉన్నా అసలు ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. లోపల రావణుడు ఎంత అహంకారంతో ఉంటాడో ఆవిడ అంత అహంకారంతో ఉంటుంది. ఒక చిన్న కోతి పిల్ల రూపంలో ఉన్నారు. అది కూడా ఎంత కోతి పిల్ల అంటే సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్బభూవా అద్భుత దర్శన. పిల్లి పిల్ల ఎంత ఉంటుందో అంత చిన్న కోతి పిల్ల అక్కడ తిరుగుతోంది. దానికి కోపం వచ్చింది. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. అంత పారుష్యంతో మాట్లాడాలా, అంత అహంకారంతో మాట్లాడాలా, అంత కోపంతో మాట్లాడాలా? అదే ఆ మనిషి బ్రతుకేటటువంటి విధానం. అందుకే లోకంలో పెద్దలు ఎక్కడ ఇటువంటి వాళ్ళని చూసి అసహించుకున్నారు ఓ మాట అంటారు. లోకంలో ఏదో ఆ కట్టుకున్న సతిని నడ్డేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెనుగుబాల. వాడి భార్యని పోషించుకోవడం వాడికి చేతకాల. ఇటువంటి భర్తని సంతోషించి ఆ భర్తని అనుగమించి జీవితకాలం బ్రతుకుతాను, ఎన్ని జన్మలెత్తినా ఈయనే నాకు భర్తగా కావాలని కోరుకోలేక ఎంత విసిగించాడో దుర్మార్గుడు. ఆ భార్య వీడికి దూరంగా ఉంటే నాకు మనశ్శాంతి అని వాడు భర్త అని తెలిసిన్నా వాడిని వదిలిపెట్టి దూరంగా పోయి బ్రతుకుతోందంటే ఆ మహాతల్లి వాడి దాష్టీకానికి, వాడి దౌర్భాగ్యానికి, వాడి దుర్మార్గానికి వేరే నిర్వచనాలు కావాలా? వాడి జీవితం ఎంత గొప్పదో చెప్పడానికి మళ్ళీ ప్రవచనాలు ఉపన్యాసాలు కావాలా? కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి. వాడికి తల్లి మీద గౌరవం ఉండదు, తండ్రి మీద గౌరవం ఉండదు, శాస్త్రం మీద గౌరవం ఉండదు, వేదం మీద గౌరవం ఉండదు, ఆచారకాండ మీద గౌరవం ఉండదు, దేని మీద గౌరవం ఉండదు. గౌరవం ఉన్న వాళ్ళని చూసి సహించలేడు. కానీ వాడు మాత్రం సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా. వాడు సభలకెక్కి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. లలిత సుగుణజాల తెనుగుబాల అంటే తన జీవితాన్ని తనకి ఒబ్బిడి చేసుకోవడం, తాను తన జీవితంలో అనుష్ఠానం చెయ్యడం, తన చుట్టూ ఉన్న వాళ్లతో ప్రేమగా బ్రతకడం చేత కాని వాడి వాక్కు ఎంత పారుష్యంతో ఉంటుందో, అటువంటి వాక్కు ఎంత ప్రమాదకరమో వాల్మీకి మహర్షి చూపిస్తారు. అలా మాట్లాడాలా? నిజానికి లంక ఎంత తీవ్రంగా మాట్లాడిందో. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఎవడ్రా నువ్వు? ఎక్కడో అడవులలో తిరగవలసిన వాడివి, కోతిపిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం ప్రాణాలతో ఉందామనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? లంకని ఒక్క గుద్ది చంపి అవతల పారేస్తాను. ఏమిటి ఆయన ఏం చేశారని? అది కోతిపిల్ల రూపంలో అక్కడ తిరుగుతున్నారు, దానికి అంతలా మాట్లాడాలా? అంటే లోపల పెరిగిపోయిన అహంకారం, పాపబుద్ధి, యుక్తాయుక్త విచక్షణ లేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. తన వాక్కుల చేత తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు. కాబట్టి కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. కానీ మహానుభావుడు హనుమ, ఆయన వెంటనే ప్రతిస్పందించి ఆమె ఎలా మాట్లాడిందో అలా మాట్లాడారు. ఆయన అన్నారు,
తాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపి మాం వృద్ధ్వా నిర్వత్సయసి దారుణ. అబ్బో, రాజద్వారం దగ్గరే కనబడ్డావు ఇంత కిమర్థం చాపి మాం వృద్ధ్వా నిర్వత్సయసి దారుణ. అబ్బో, రాజద్వారం దగ్గరే కనబడ్డావు ఇంత వికారముకున్న ముఖం ఉన్నదానివి నువ్వెవరే అని అడిగాడు. మరి తమలపాకతో ఇందమ్మ అంటే తలుపు చెక్కతో అందమ్మ ఉండదు లోకంలో, అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు. కాబట్టి ఆయన అన్నారు, రాజద్వారం దగ్గరే కనపడ్డావు ఇంత వికారమున్న ముఖమున్న దానివి నువ్వెవరే అన్నారు. అని ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు, పోనీ అప్పటికైనా బుద్ధి తెచ్చుకుందా? అహం రక్షత రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమా. అహంకారగ్రస్తమైన జీవితములు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి. ఎలా మాట్లాడాలో మనకి నేర్పుతారు మహానుభావుడు. నేను రాక్షసరాదైనటువంటి మహానుభావుడు రావణాసురుని పనుపున పనిచేస్తున్న దాన్ని, ఆయన యొక్క భృత్యురాలిని, నా పేరు లంక, ఈ లంకా పట్టణానికి అంతటికీ కూడా అతిదేవతని. నన్ను దాటి వెళ్ళగలవా? ఒక్క గుద్దు గుద్ది చంపుతానని చెయ్యి అరిచేతి పెట్టి ఒక్క దెబ్బ కొట్టింది హనుమని. మహానుభావుడు, ఆయనక భయం. ఇంతమంది దేవతల వనాలు ఉన్నవారు, చటుక్కున కోపం వచ్చింది. బుద్ధిగా కుడి చేత్తో గుద్దితే చచ్చిపోతుంది ఆడది, అంత దెబ్బ కొట్టడమా అనుకున్నారు. తతస్సంవర్తయామాసా వామహస్తస్య శృంగళీ ముష్టినాభిజగానైనా హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎడమ చేతి వేళ్ళు పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేసిన తర్వాత ఈ అహంకారం విరిగిపోయి నేల మీద పడింది. నేల మీద పడి లేచి, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వెవరు. నువ్వు వస్తే తప్ప ఈ లంకకి చేటు కలగదని బ్రహ్మగారి వరం. అందుకుని వచ్చావు. రాజద్వారం తెరుస్తున్నాను, లోపలికి వెళ్ళి యథేచ్ఛగా సీతామాత దర్శనం చేసి కీర్తి మూట కట్టుకో. నిన్న మీతో మనవి చేశాను, ఆయన రాజద్వారంలోంచి వెళ్ళలేదు. మహానుభావుడు, బుద్ధిమంతుడు. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన అలా మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. ఒక్క మాట అక్కర్లేనిది మాట్లాడడం అన్నది హనుమ దగ్గర ఉండదు. సుందరకాండలో ఆయన సీతాన్వేషణం చేస్తున్నారు. ఆ సీతాన్వేషణం చేస్తున్నటువంటి ఘట్టంలో ఒక అద్భుతం జరిగింది. ఆయనకి ఇక తెల్లవారుతోందనగా బ్రాహ్మీ ముహూర్తంలో సీతమ్మ యొక్క దర్శనం అయింది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శౌకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆ తల్లి ఎలా ఉంటుందని ఆయన ఊహ చేశారో అలాగే మహాపతివ్రత తల్లి రామచంద్రమూర్తి కోసమని శోకిస్తూ ఆమె యొక్క గుండెల మీద పవిట కుంగంతా తడిసి ముద్దైపోగా చెట్టు కింద కూర్చుని ఉంది. ఆ తల్లిని చూశారు, దర్శనం చేశారు. ఆమె యొక్క వైభవాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని కీర్తిస్తున్నారు. అమ్మా, రాముడు చాలా మెత్తటి మనస్సున్నవాడు అనుకున్నానమ్మా. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినామ మహాబాహు ముహూర్తమభిజీవతి. ఇంత గొప్ప తల్లి, రాజ్యం వా త్రిశిలోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం. అసలు ఆమె యొక్క వైభవంతో పోలిస్తే 3 లోకములలో ఉన్న వైభవం అంతా ఆమెలో 16వ వంతుకి సరిపోదే. ఇటువంటి తల్లిని విడిచి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు? ఆయన గుండె కాదు, అనుకున్నారు. అసలు ఆ తల్లి దర్శనం చేసేటప్పటికే అంత సంతోషాన్ని పొందారు. తెల్లవారిపోతోంది. రాక్షసుడు వచ్చాడు. రావణాసురుడు ఆమెతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. మాట చేతనే తన సావుని మూట కట్టుకున్నాడు ఒకడు. హనుమ తన మాటల చేత మహానుభావుడు ప్రజ్ఞావంతుడయ్యారు. రావణుడు అంత తపస్సున్నవాడు, 10 తలలున్నవాడు, కాంచనలంకలో ఉన్నవాడు, తనవారి మధ్య తానున్నవాడు. అయినా సీతమ్మతో ఏ మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఆమె మనసు బాధపడేటట్టుగా మాట్లాడాడు. ఒక మహాపతివ్రత మనసు బాధపడిన తరువాత ఇక బ్రతకడానికి కావలసిన పుణ్యం ఎక్కడుంది? తన చావు తాను మూట కట్టుకున్నాడు. తాను చావడానికి కావలసిన విషాన్నాన్ని తాను వండుకున్నాడు తన మాటల చేత. అందుకే ఏకవేళీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతానోపైకానితే స్వధర్మో రక్షసాం భైరు సర్వధైవ రథం తేహ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమథ్యమా ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శీఘ్ర పపామివ.
పిబ విహర రమస్వ పుంచ భోగాన్ ధననిచయం ప్రతిశాన్ మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమీప్త లలంతు బాంధవాస్తే. ఇన్ని మాటలు అన్నాడు. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు 10 నెలల క్రితం నేను అపహరించి తెచ్చినప్పుడు కట్టుకున్నటువంటి పట్టుబట్టలో ఉన్న ముక్క నువ్వు చింపి దానిలో నగల మూట కట్టి విడిచిపెట్టిన తరువాత మిగిలిపోయినటువంటి వస్త్రఖండాన్నే కట్టుకుని ఉంటావు? ఎందుకు మధురమైన అన్నాలు తినవు? ఎందుకు భూషణములు పెట్టుకోవు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? ఎందుకు నా మాట పాటించవు? ఎందుకు నా పాంపు చేరవు? ఇంకా రాముడు ఉన్నాడు అనుకుంటున్నావా? 100 యోజనములు దారి శత్రు దుర్భేద్యమైనటువంటి లంకాపట్టణంలో ప్రవేశించగలనని అనుకుంటున్నావా? నా మాట విను, నా పాంపు చేరు. ఇక్కడ నువ్వు తప్పు చేస్తే నిన్ను శిక్షించగలిగిన వాళ్ళు కానీ తెలుసుకోగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నా పట్టమహిషివిక అని ఏ మాటలు మాట్లాడితే ఆ తల్లి మనసుకి విపరీతమైన క్లేశం కలుగుతుందో ఆ మాటలు మాట్లాడాడు. ఆమె మనసు బాధపడింది. బాధ పడగా 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 ఆ పాపం ఏమైంది? ఏదో ఒకసారి కొట్టిన దెబ్బ అయితే మరిచిపోతాడు, ఆ గాయం మానిపోతుంది. కానీ కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్నంటారు బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తివ్వకుండా కడుపు మీద రంపం పెట్టి అటూ ఇటూ ఇద్దరు నించుని కోషినా కలిగిన బాధ కన్నా ఒక మనిషిని అనరాని మాట అంటే పొందేటటువంటి బాధ అలా ఉంటుంది. సీతమ్మ తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ఆ పాపం విడిచిపెడుతుందా? అందుకే ఆవిడ ఒక మాట అంది, రాక్షసాథమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం కగతస్య మోక్షసే అంది. ఒరే, సీతమ్మని రామచంద్రమూర్తి ఇల్లాల్ని మహాపతివ్రతని అపహరించి తెచ్చావు. నువ్వు అనుకుంటున్నావు నేనేదో అపహరించి తెచ్చాను అనుకుంటున్నావు, నేనేదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు మూట కట్టుకుంటున్న పాపం, నీ మృత్యువుని మూట కట్టుకుంటున్నావు. నువ్వు విషాన్నాన్ని వండుకుంటున్నావు. ఇప్పటికైనా నా మాట వినరా? నన్ను తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించరా? శుచిస్మిత శుద్ధమైన నవ్వుతూ మాట్లాడుతుంది. ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడిందో నా తల్లి రామాయణంలో. ఒరే, నీ మనసు నీ భార్యల యందు ఉంచుకోరా, ధర్మం అయిపోయింది. అన్యకాంతల యందు నీ మనసు ఉంచుకుంటే నశించిపోతావురా పుత్రమిత్ర కళత్రాదులతో. నా మాట వినరా? కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. నీ మనసు నీ భార్యల యందుంటే ధర్మం అయిపోతుందంటే అది నిన్ను రక్షిస్తుంది. నా మాట విను, ఇటువంటి తప్పు చెయ్యకు. ఆ తల్లి ఎంత అనునయంగా మాట్లాడిందో. చిట్ట చివరికి ఒక మాట కూడా అంది, వదంచా నిత్యశాగోరం తయాసో పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ బ్రతకడం గొప్ప కాదు, బ్రతకడం అనేటటువంటిది చాలా తేలిక. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు ఏది తిన్నా జీర్ణమైపోతే, ఏది తాగినా వంట పట్టేస్తే మహాపాపాలు చేసి పాపం సాధు పురుషులైన వాళ్ళని కూడా బాధ పెట్టి ఎలా పడితే అలా సంపాదించి ధర్మంతో సంబంధం లేకుండా తిని భోగాలు అనుభవించి బ్రతికేయచ్చు. మనిషికి బ్రతకడం గొప్ప కాదు, చేసిన పాపపుణ్యాలు ఎక్కడ ప్రతిఫలిస్తాయంటే మృత్యువులో బయటికి వస్తాయి. చచ్చిపోవడం చాలా కష్టం రా. ఏమో అనుకుంటున్నావు, నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచాన పడిపోతే, పరమేశ్వరుడు మృత్యువుని పంపించకపోతే భార్య కూడా గదిలోకి వచ్చి దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని ఇలా బాధపడకన్నా అని ఒక్క మాట అని వెళ్ళిపోతే, అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే విడిచిపెట్టిన మలమూత్రములలోంచి క్రిమికీటకాదులు పుట్టి శరీరాన్ని కొరికేస్తుంటే, స్పృహ లేక ఏవేవో మాటలు మాట్లాడుతుంటే, ఆ రోజు చేసేవాళ్ళు లేకపోతే అప్పుడు తెలుస్తుందిరా, బ్రతకడం గొప్ప కాదురా, తేలికగా చచ్చిపోవడం గొప్ప. రావణ, ఏదో అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడిన మాటల యొక్క పాపం నిన్ను విడిచిపెట్టదు. ఏమైపోతావో తెలుసా? కళ్ళ ముందు కొడుకులు వెళ్ళిపోతారు, కళ్ళ ముందు సైన్యం వెళ్ళిపోతుంది, కళ్ళ ముందు నీ తోబుట్టువులు వెళ్ళిపోతారు, ఒక్కడవు మిగిలిపోతావు. 10 కంఠాలతో యుద్ధానికి వెడితే రామచంద్రమూర్తి ప్రయోగించేటటువంటి బాణముల ధాటికి తట్టుకోలేక, రాముడి చేతిలో చావలేక వెనక్కి తిరిగొచ్చి అవమానంతో యుద్ధానికి వెళ్ళి ఒక్కొక్క తల రాముడు తరిగేస్తుంటే
దేవతలందరూ నిలబడి దుర్మార్గుడు ఇప్పుడు చచ్చిపోయాడ్రా అంటే చిట్ట చివరికి నీ భార్య కూడా నీ ఇంద్రియములకు నువ్వు పతనమైపోయావురా, నాలో దొరకని ఏ సుఖం నువ్వు సీతమ్మలో చూసావురా దుర్మార్గుడా, పరకాంత మీద ఉన్న ప్రేమ నీకు